ప్రస్తుతం దేశంలో పుష్ప 2 మేనియా నడుస్తుంది. ఎక్కడ చూసినా ఏం విన్నా పుష్పరాజ్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో జాతర సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయి. థియేటర్లో ఈ సీన్ రాగానే ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. మరి ఇంతలా ఊగిపోతున్న ఈ జాతర అసలు కథ ఏంటో మీకు తెలుసా? ఈ కథ ఇప్పటిది కాదు. దాదాపుగా దీనికి 900 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ జాతర తిరుపతి గంగమ్మ జాతర. రాయలసీమలోని అతిపెద్ద జనజాతర ఇది. ఈ జాతర సమయంలో ప్రజలు వింత ఆచారాలు, విచిత్ర వేషధారణలతో వారం రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. మరి ఈ జాతర చరిత్ర ఏంటి, ఈ జాతరను ఎలా నిర్వహిస్తారు, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. తాతయ్యగుంట గంగమ్మ. ఈమె తిరుపతి గ్రామ దేవతగా ప్రసిద్ధి. అయితే ఈ దేవత గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. తిరుపతిని పాలెగాండ్లు పరిపాలిస్తున్న కాలం అది. అయితే ఒక పాలెగాడు రాజ్యంలోని ఆడవాళ్లను అత్యాచారం చేసేవాడు. కొత్తగా పెళ్ళైన వధువులందరూ కూడా మొదటి రాత్రి తనతోనే గడపాలని కఠినమైన ఆంక్షలు విధించేవాడు. ఈ పాలెగాడి ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇక ఆ పాలెగాడిని అంతం చేయాలని గ్రామ ప్రజలంతా నిర్ణయించుకున్నారు. తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవిలాల గ్రామంలోని కైకాల కులంలో గంగమ్మ దేవత జన్మించిందని ఇప్పటికీ అక్కడున్న భక్తులు నమ్ముతూ ఉంటారు. అయితే గంగమ్మ కూడా యుక్త వయసుకు వచ్చినప్పుడు ఆమెపై పాలెగాడు కన్నేశాడు. ఆమెపై అత్యాచారం చేయబోయాడు. కానీ గంగమ్మ దేవత పాలెగాడికి తన విశ్వరూపం చూపించింది. గంగమ్మ తనను అంతం చేయడానికి పుట్టిందని పాలెగాడికి అర్థమైంది. వెంటనే పాలెగాడు గంగమ్మ దగ్గర నుంచి పారిపోయి దాక్కున్నాడు. అప్పుడు గంగమ్మ దేవత పాలెగాడిని వెతుక్కుంటూ 3 రోజుల పాటు రకరకాల వేషధారణలతో పాలెగాడి వేటలో పడింది. అయితే అందులో మొదటి వేషం బైరాగి వేషం, రెండో వేషం బండ వేషం, ఇక 3వ రోజు తోటి వేషం వేసిందట. అయినప్పటికీ పాలెగాడు కనిపించకపోవడంతో 4వ రోజు దొరవేషం వేసిందంట. దొరవేషం చూసిన పాలెగాడు తన కోసం తన దొర వచ్చాడని బయటకు వచ్చాడు. కానీ తీరా అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఉంది తన దొర కాదు, తన ప్రాణాలు తీయడానికి వచ్చిన గంగమ్మ దేవత. పాలెగాడు బయటికి రాగానే గంగమ్మ తన విశ్వరూపం దాల్చి పాలెగాడిని అంత్యం చేసింది. ఇక అప్పటి నుంచి తిరుపతితో పాటు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో కూడా ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరను నిర్వహిస్తారు. తమిళ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా చిత్ర నెల చివరి మంగళవారం చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేస్తారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలమైన అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దలు పసుపు, కుంకుమ మరియు నూతన వస్త్రాలు తీసుకువస్తారు. ఈ పసుపు కుంకుమను అర్ధరాత్రి తిరుపతి పొలిమేరలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలు ఎవ్వరు కూడా పొలిమేర దాటొద్దని చాటింపు వేస్తారు. అయితే భక్తులు రకరకాల వేషధారణలు ధరించడం ఈ జాతర యొక్క ప్రత్యేకత. మొదటి రోజు వేసే బైరాగి వేషం కామాన్ని జయించడానికి గుర్తుగా భావిస్తారు. రెండవ రోజు బండ వేషం మనిషి కష్టసుఖాల్లో కుంగిపోకుండా బండలా ధైర్యంగా ఉండాలని భావిస్తారు. ఇక 3వ రోజు చిన్నపిల్లలు ఎక్కువగా వేసే తోటి వేషం ఉంటుంది. ఇక 4వ రోజు వేసే దొరవేషంతో నృత్యాలు చేస్తూ ఊరంతా తిరిగిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు. 4వ రోజున పాలెగాడిని అంతం చేసిన గంగమ్మ 5వ రోజు మాతంగి వేషం ధరించి పాలెగాడి ఇంటికి వెళ్ళి దుఃఖంలో ఉన్న అతని భార్యను ఓదారుస్తుందంట. అందుకే దీనిని గుర్తు చేసుకుంటూ 5వ రోజు భక్తులు మాతంగి వేషాలు వేస్తారంట. పురుషులు మీసాలతో ఆడంగి వేషం వేసుకుంటారు. పట్టుచీర కట్టుకొని ఆభరణాలు పెట్టుకోవడంతో పాటు మెడలో నిమ్మకాయల దండ మరియు పూలమల ధరిస్తారు. అయితే పుష్ప 2 సినిమాలో జాతర సీన్లో అల్లు అర్జున్ గారు ధరించిన వేషం ఈ గంగమ్మ దేవతదే. ఇక 6వ రోజు సున్నపు కుండలు వేషాలు వేస్తారు. ఇక ఎన్నో రకాల వేషాలు వేస్తూ గంగమ్మ జాతరను ఎంతో అద్భుతంగా జరిపిస్తారు. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అక్కడి భక్తులు అమ్మవారిని బూతులు తిట్టడం ఆ జాతర ప్రత్యేకత. భక్తులందరూ నోటికి వచ్చినంత బూతులు తిడుతూ ఉంటారు. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది మాత్రం పచ్చి నిజం. గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందంట. అందుకే నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు. అయితే ఈ దేవత వేషధారణనే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ ధరించింది.
పుష్ప 2 సినిమా మొత్తానికి ఈ జాతర సీనే హైలైట్గా నిలిచింది. ఈ సీన్లో అల్లు అర్జున్ గారి నట విశ్వరూపం చూపించారు. థియేటర్లో ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోయారు. మరి మీరు కూడా ఈ సినిమా చూసారా? చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలపండి.